శివుణ్ణి ఆరాధిస్తే విశ్వమంతా క్షేమంగా ఉంటుందయ్యా. ఇదేమిటయ్యా అంటే విశ్వమంతా శివుడేగా. చెట్టు నుంచి పళ్ళు కావాలంటే మూలంలోనే నీళ్లు పోస్తావు కదా అన్నాడు. అంతే కదా, చెట్టు పళ్ళు ఇస్తుందని చెప్పి చెట్టు మొదటి నుంచి తడుపుతూ కూర్చుంటావా? మూలంలో ఇస్తాం. అంటే నీకు కనబడే కొమ్మల నుంచి పళ్ళు రావాలంటే కనబడని మూలంలో పోయాలి. కనబడే ప్రపంచంలో ఫలాలు రావాలంటే కనబడిన శివుడు అని ఆరాధన చేయాలి అని చెప్పింది ఇక్కడ. ఇది తెలిస్తే లింగం మీద పాలు ఎందుకు పోసేయడం వేస్ట్ కదా. మొన్న ఆ సినిమాలో చెప్పాను. ఈ సినిమా వాళ్ళు వచ్చి మన గ్రంథాల మీద దృష్టి పెట్టడం తప్పు, వాళ్ళ పని కాదు అది. ఎందుకంటే వాళ్ళు ఏం కృషి చేశారని, ఏం సాధన చేశారని. అదేమిటో మన సంస్కృతిలో మాత్రం, మన భారతదేశంలో మాత్రం రామాయణాలు, భారతాలు, పురాణాలు వీటన్నిటి మీద ఎవడు పెడితే వాడు మాట్లాడతాడు. ఎవడు చదవడం ఏమీ లేదు. వీటిని ఎదుర్కొనడానికి ఎందుకు సిద్ధంగా లేరు కనుక వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఎలా పెడితే అలాగా. నిన్న కాక మొన్న అర్జునుడిని తక్కువ చేసి కృష్ణుడిని తక్కువ చేసిన వాళ్ళు కూడా తయారీ సినిమాలు చూస్తూ పొలవని ఎడు చూస్తున్నారు. అదేమిటో తెలియదు. విలన్ని హీరోలుగా చూపించడం మన దశాబ్దాల నుంచి మనకు అలవాటు. అలాగే ఇలాంటి విషయాల్లో వాడు పెద్ద విషయం చెప్పేసాను అనుకుంటాడు. శివలింగం మీద పాలు పోస్తే అంతా వేస్ట్ కదండి. ఈ జ్ఞానం పూర్వం పోసిన వాళ్ళకి లేదా? ఎందుకు పోసారో ఆలోచించుకో. శివ పూజ చేసేవాడు నేను రాతికి నీళ్లు పోస్తున్నాను అనడు, శివుడికి పోస్తున్నాను అనుకుంటాడు. శివుడిని పూజిస్తున్నాడు ఇక్కడ. అది శివుడికే అందుతుంది. నువ్వెక్కడో మీ ఇండియాలో ఉన్న వాళ్ళకి డబ్బు పంపాలంటే నువ్వు కంప్యూటర్ ముందు నెంబర్ కొడతావు, బ్యాంక్కి డబ్బు పంపించారంటావు. వాళ్ళు అక్కడున్నా నీకు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిందిరా అని పిల్లాడు అడిగానుకుని ఏం చెప్తారు మీరు? దీనికి ఒక సిస్టమ్ ఉంది బాబు, దీనిలో వెళ్ళి లాగిన్ అయితే అక్కడికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ అయితే ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళిపోయింది. నీకు కనబడలేదుగా. ఇక్కడ ఇలా సిస్టమ్ ఎలా ఉందో అక్కడ ఎలా పెడితే అలా పరమాత్మకు వెళ్ళే సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక డిజిట్ తేడా వస్తే అక్కడికి వెళ్ళదు, ఇక్కడ ఒక మంత్రంలో తేడా వస్తే అక్కడికి వెళ్ళదు. అది జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. తెలిసిందా?